ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి వందనాలు ప్రభువాను ప్రేమించి ఇంతవరకు నీ సన్నిధి మాతో ఉంచావు. ఈ సమయంలో నీ పరిశుద్ధాత్మ సహాయం కొరకు నీ పాదలకు వస్తున్నాను. కనికరం చూపించు. మురుకువాడ ప్రాంతాల్లో ఉంటున్న ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను. ఆ ప్రజలు నశించి నరకాన్ని పోవటానికి ఇష్టం లేదు. నీ ఏర్పాట్లు ఉన్న వారిని, అట్టి ప్రాంతంలో ఉన్న వారికి తగిన సహాయం చేసి నీవే నిజరక్షకుడు అని నరకం విడిపించబడి నీ రాజ్యము స్వతంత్రించుకున్న వారుగా మురుకువాడ ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని రక్షించమని యెహోవా ఈరాని ఛానల్ ద్వారా నీ మాటలు మాతో మాట్లాడమని యేసు నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దినములలో దేవోకి దినములలో దేవోకి అరుదాయను దేవుని వార్త, అరుదాయను దేవుని వార్త. దినములలో దేవోకి దైవోకి ప్రాచార్చాట, దైవోకి ప్రాచార్చాట. దొరుకునదే అరుదాయనట, దొరుకునదే అరుదాయనట. దినములలో దేవోకి, దినములలో దేవోకి. ఇశ్రాయేలు కానాడు, ఇశ్రాయేలు కానాడు. ఏ రాజు లేకపోయి ఇశ్రాయేలు కానాడు. ఏ రాజు లేకపోయి తన ఇష్టానుసారముగా, తన ఇష్టానుసారముగా తిరుగుచుండెను ప్రతివాడు, తిరుగుచుండెను ప్రతివాడు. ఆ దినములలో దేవోకి, ఆ దినములలో దేవోకి. లెమ్ము తేజారిల్లుము, లెమ్ము తేజారిల్లుము. నీకు వెలుగు కలిగేను, లెమ్ము తేజారిల్లుము. నీకు వెలుగు కలిగేను. యెహోవా తండ్రి మహిమ, యెహోవా తండ్రి మహిమ నీ మీదనుదయించెను, నీ మీదనుదయించెను. ఆ దినములలో దేవోకి, ఆ దినములలో దేవోకి. అపోస్తుల కార్యం 25 అధ్యాయాన్ని చదువుకుందాం. ఫేస్తు ఆ దేశాధికారమునకు వచ్చిన 3 దినములకు కైసరు నుండి యెరూషలేముకు వెళ్ళెను. అప్పుడు ప్రధాన యాజకులను, యూదుల్లో ముఖ్యులను పౌలు మీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేసిరి.
మరియు త్రోవలో అతనిని చంపుటకు పొంచియుండిరి. మీరు దయచేసి అతనిని యెరూషలేము పిలువనంపించుడని అతని గూర్చి పేస్తునొద్ద మనవి చేసిరి. ఆ శ్రేష్టాంబు గ్రంథములో ఎచోట చూచిన ఆధరణయున్నది, సుఖదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన యెహోయిరే అనే ఛానల్ ద్వారా దేవుని వాక్యం వింటున్న పరిశుద్ధులకు, దేవుని సేవకులకు, అన్యజనులైన మా ప్రియులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాం. కామెంటరీలో ఇంగ్లీష్లో పెడుతున్నారు, దయచేసి తెలుగులో మీరు కామెంట్ చేస్తే నేను దానికి మీతో ఫోన్లో మాట్లాడుతాను గనుక మరి ఆ రీతిగా తెలుగులో పెట్టడానికి ప్రయత్నము చేయండి. ఈ దినము అపోస్తుల కార్యం 25 అధ్యాయాన్ని ధ్యానిద్దాం. 24 అధ్యాయము 27 వచనం. 2 సంవత్సరాలైన తర్వాత ఫెలిక్సుకు ప్రతిగా పోర్కియు పేస్తూ వచ్చును. అప్పుడు ఫెలిక్సు యూదుల చేత మంచివాడు అనిపించుకున్న వాళ్ళని కోరి పౌలును బంధకములోనే విడిచిపెట్టి పోయెను. 2 సంవత్సరములైన తరువాత ఫెలిక్సుకు ప్రతిగా పోర్కియు పేస్తూ వచ్చారు. అప్పుడు ఫెలిక్సు యూదుల చేత మంచివాడు అనిపించుకోవాలని కోరి పౌలను చెరలోనే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కనుక అతడు వెళ్ళిపోయిన తర్వాత పేస్తు ఆ దేశమునకు, ఆ దేశ అధికారమును వచ్చిన 3 దినములకు కైసరు నుండి యెరూషలేమునకు వెళ్ళెను. కనుక ఇక్కడ ఇప్పుడు ఎవరు వచ్చారంటే ఫేస్తు అనే వ్యక్తి ఆ దేశ అధికారమునకు వచ్చి కైసరు నుండి యెరూషలేముకు వెళ్ళాడు. కైసరు నుండి యెరూషలేముకు వెళ్ళిన తర్వాత జరిగిన సన్నివేశాన్ని చూస్తే అప్పుడు ప్రధాన యాజకులను, యూదుల్లో ముఖ్యులను పౌలు మీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేసిరి. మరియు త్రోవలో అతన్ని చంపుటకు పొంచియుండి మీరు దయచేసి అతనిని యెరూషలేమునకు పిలువనంపించుడని అతని గూర్చి పేస్తు వద్ద మనవి చేసిరి. అందుకు పేస్తు, పౌలు కైసరులో కావల్లో ఉన్నాడు, నేను శీఘ్రముగా అక్కడికి వెళ్ళబోచున్నాను గనుక మీలో సమర్థులైన వారు నాతో కూడా వచ్చి ఆ మనుషుని యందు తప్పిదం ఏమైనా ఉంటే అతని మీద మోపవచ్చునని ఉత్తరం ఇచ్చెను. ఈ పేస్తు కైసరు నుండి యెరూషలేముకు వెళ్ళి అక్కడ సమావేశంలో కూడుకున్నప్పుడు యూదులు అందరూ వచ్చి పౌలుని చంపాలని పొంచియుండి కనుక వారు ప్రయత్నం చేస్తూ వచ్చారు. కనుక ఈ సంగతి పేస్తుకు తెలిసి పౌలుని మీరెందుకు రహస్యంగా చంపాలనుకుంటున్నారు, అతడు కైసరులో ఉన్నాడు, మీరు ఎవరైనా నాతో వచ్చి కైసరికి వచ్చినట్లు యెరూషలేము నుండి కైసరికి వస్తే అతని గురించి విచారణ చేస్తాను, అతని మీద మీరు ఏమైనా ఫిర్యాదు చేయొచ్చు అని అతని యూదులకి ఖచ్చితంగా చెప్తూ వచ్చాడు. 4వ వచనంలో పేస్తు కైసరులో కావలు ఉన్నాడు, పౌలు కైసరులో కావలు ఉన్నాడు, నేను శీఘ్రముగా అక్కడికి వెళ్ళిపోచున్నాను కనుక మీలో సమర్థులైన వారు నాతో కూడా వచ్చి ఆ మనుషుని యందు తప్పిదం ఏమైనా ఉంటే అతని మీద నేరము మోపవచ్చు. మీరు యెరూషలేములో అతని మీద అనేకమైన నేరములు మోపుతూ వచ్చారు కనుక అది సరైనది కాదు, నేను త్వరగానే కైసరికి వెళ్తున్నాను, మీరు ఎవరైనా యూదులైన మీలో సమర్థులైన వారు ఎవరైనా వచ్చి పౌలు మీద తగిన తప్పిదం ఏదైనా ఉంటే మీరు అక్కడ అతన్ని ఆ లోపాన్ని అతను చూపించినట్లయితే నేను అతనికి తీర్పు తీరుస్తానని పేస్తు ఖచ్చితంగా చెప్తూ వచ్చాడు. కనుక ఈ పేస్తుని గురించి మనం గమనించినట్లయితే యూదుల పక్షంగా మాట్లాడలేదు, పౌలు పక్షంగా మాట్లాడలేదు, న్యాయమును తెలియచేస్తానని చెప్పి ఉన్నారు. ఎందుకంటే పౌలు మీద ఏ తప్పిదమైన నేరమైనను లేదని సంగతి ఈ పేస్తు ఎరిగిన వాడయుండి తగిన తప్పిదము ఏదైనా పౌలు మీద మీరు రుజువు చేస్తే పౌలుకి తగిన పనిష్మెంట్ చెరలో వేయడం కానీ అతన్ని చంపడం కానీ చేద్దామని చెప్పి వారిని రమ్మని ఆహ్వానించాడు. ఒక అధిపతి, ఒక న్యాయాధిపతి, ఒక జడ్జి గారు, ఒక రాజు బైబిల్ అంతా మనం గమనించినట్లయితే
కనుక ఒక స్త్రీ అంటుంది చచ్చిన బిడ్డే దాంది, బ్రతికిన బిడ్డే నాది అని ఒక ఆమె అంటుంది. ఒక ఆమె అంటుంది లేదు లేదు బ్రతికిందే నాది, చచ్చిందే ఆమెది ఒక ఆమె అంటుంది. రాజు అన్నాడు సొలొమోను గారు, ఈ బ్రతుకున్న బిడ్డ 2 ముక్కలు చేసి దానికో ముక్క దీనికో ముక్క ఇవ్వమని రాజు ఆజ్ఞాపించాడు. కనుక తన బిడ్డను చంపుకున్న తల్లి అంటుంది అయ్యా నా ముక్క నాకు ఇవ్వండి అంటుంది. ఈ తల్లి అంటుంది అయ్యా ఆ బిడ్డని ఎంత మాత్రం చంపొద్దు అని చెప్పి ఆ తల్లి ఆ బిడ్డగా అడ్డమగా పడి ఆ బిడ్డను చంపే ముందు నన్ను చంపండి అని చెప్పి ఆ బిడ్డ మీద పొడిగా పండుకుంది. అప్పుడు రాజు గ్రహించింది ఏంటంటే ఏ తల్లి అయితే ఆ బిడ్డను చంపొద్దు అన్నదో ఆ బతుకున్న బిడ్డ ఈమె బిడ్డే, ఏ తల్లి అయితే ఆ బిడ్డను చంపి తన మొక్క ఇవ్వముందో ఆ బిడ్డనే ఆమె తన బిడ్డ తనే చంపుకుంది. ఈమెను చెరలో వేయమని రాజు ఆజ్ఞాపించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ పేస్తు కూడా కైసర్ నుండి యెరూషలేముకు వచ్చినప్పుడు పౌలుని చంపాలని వారు దుర్బుద్ధి కలిగి ఉంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని సేవకులు దేవుని భక్ష్యంగాన్ని కూడా కొంతమంది చంపాలని పొంచి ఉండి ఒక స్థలంలో ఒక ప్రాంతంలో ఉన్నారు. కనుక డ్రైవర్ అంటున్నాడు అన్న మనం వేరే మార్గం గుండా ఆ ప్రాంతానికి వెళ్దామంటే లేదు లేదు వారు ఉన్న చోట్లనే వెళ్ళు అని చెప్పినప్పుడు వారు ఆ మార్గాన్ని వెళ్ళినప్పుడు ఒక చోటు వచ్చినప్పుడు రోడ్డు కట్టగా రాళ్ళు వేసి ఉన్నాయి. కనుక డ్రైవర్ దిగి ఆ రాళ్ళు తీయబోచుండగా వాళ్ళు కత్తులు గుణపాలు ఆ గొడ్డళ్ళు పట్టుకొని వచ్చారు. భగత్ సింగ్ బయటికి రా అని అన్నారు. భగత్ సింగ్ గారు కారు నుంచి బయటకు వచ్చారు. అతన్ని చంపబోవడానికి కోపోద్రేకంతో వచ్చిన అనేక మంది అతనిని కాళ్ళ పడి అన్నా మమ్మల్ని క్షమించని పశ్చాత్తాపడుతూ వచ్చారు. ప్రియ సహోదరి ఈ వృత్తాంతము ఏమి మనకు రుజువు చేస్తుందంటే మనము ప్రభువు కొరకు నీతిగా నిజాయితీగా సత్యముగా జీవించినప్పుడు యథార్థంగా జీవించినప్పుడు మనం ముందు అధ్యాయం చూసాం. పౌలుని 40 మంది మేము అతన్ని చంపు వరకు అన్నపానములు మేమేమి పుచ్చుకోమని చెప్పి వాళ్ళ ప్రమాణం చేసిన చూస్తున్నాము. ఇక్కడ అనేక మంది పౌలుని చంపాలని యూదులు కుట్ర పడినట్లుగా మనం చూస్తున్నాము. ఆ రోజుల్లో కాదు ఈ రోజుల్లో కూడా స్థానిక సంఘములో సేవకుడు వాక్యాన్ని ఉన్నట్టుగా చెబితే విశ్వాసులకి సేవకుడు శత్రువు. నిజమైన సేవకుడు సేవకుల మధ్య దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా బోధిస్తే తోటి సేవకులకి శత్రువు. అతన్ని ఎలాగా అదిమేయాలి, అతన్ని ఎలాగ పైకి రాకుండా చేయాలి, అతని గురించి ఎట్లా దుష్ప్రసారం చేయాలి, అతని మీద ఏ నేరాలు మోపాలి, అతన్ని ఏ రీతిగా చంపాలి, ఏ రీతిగా అతన్ని స్థలం నుంచి పంపివేయాలి, అతన్ని ప్రాంతంలో లేకుండా దూరముగా ఏ రీతిగా పంపివేయాలి అని చాలా మంది దేవుని సేవకులు అనబడేవారు విశ్వాసులు అనబడేవారు ఎంతో మంది ఇటువంటి ప్రయత్నంలో ఉండే పలు స్థలాల్లో ఇటువంటి వ్యక్తులు మనకు అగపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ పేస్తు వారితో ఖచ్చితంగా చెప్పాడు. కానీ ఇక్కడ మనం గమనించిన పేస్తు విషయం గమనిస్తే అతడు యథార్థంగా మాట్లాడాడు. న్యాయసభలో కూర్చున్న వారు, రాజుగా ఉన్నవారు, ప్రధానమంత్రిగా ఉన్నవారు, ముఖ్యమంత్రిగా ఉన్నవారు, రాష్ట్రపతిగా ఉన్నవారు వాళ్ళు న్యాయాన్ని విచారణ చేసి న్యాయమును తెలుసుకొని ఏది మంచి ఏది చెడ్డ కనుక సుప్రీంకోర్టు లేదా హైకోర్టులో ఉన్న జడ్జి గారు గనుక వారు న్యాయాన్ని విచారణ చేసి వారు ఉన్నట్టుగా ఎప్పుడు చెప్తారంటే గనుక ఆర్థికంగా వాళ్ళ దగ్గర కానీ వీళ్ళ దగ్గర కానీ డబ్బు తీసుకొని ఆర్థికంగా వాళ్ళకి వీళ్ళకి ఎవరికైనా ఒకరికి సపోర్ట్ చేసి లేదా ఇరువురికి డబ్బులు తీసుకొని ఇరువురి దగ్గరికి కూడా మోసం చేసే పరిస్థితులు ఈ లోకంలో కనిపించవచ్చు. కానీ కనుక పరలోకంలో ఇటువంటి అన్యాయపు తీర్పులు ఉండవు. అవి భూమి మీదే అన్యాయపు తీర్పులు ఉంటాయి. అందుకే మనం తిమోతి పత్రికలో మనం గమనించినట్లయితే 3వ అధ్యాయంలో కనుక ఒకడు తన ఇంటిని ఏలనేరయ్యకపోయేలా అతడు దేవుని సంఘమును ఎట్లా ఏలుతాడు అని లేఖనములో రాయబడుతూ ఉంది. కనుక ఇక్కడ పేస్తు ఖచ్చితంగా చెప్తూ వచ్చాడు. కనుక 6వ వచనంలో అతడు వారి యొద్ద 8-10 దినములు గడిపి కైసరికి వెళ్ళి మరునాడు న్యాయపీఠం మీద కూర్చుండి పౌలును తీసుకుని రమ్మని ఆజ్ఞాపించు. పౌలు వచ్చినప్పుడు యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతన్ని చుట్టూ నిలిచి భారమైన నేరములు అనేకములు మోపిరి గాని వాటిని రుజువు చేయలేకపోయింది. అందుకు పౌలు యూదుల ధర్మశాస్త్రము గూర్చి గాని దేవాలయము గూర్చి గాని కైసరి గూర్చి గాని నేను అంత మాత్రమును తప్పిదము చేయలేదని సమాధానము చెప్పాను. ఇక్కడ గమనించలేదే అక్కడ యెరూషలేము నుండి
పేస్తూ కైసరికి వచ్చి 8-10 దినములు అక్కడ ఉండినప్పుడు వారి మీద పౌలు మీద అనేకమైన నేరములు మోపుతూ వచ్చారు, భారమైన నేరములు మోపుతూ వచ్చారు, కానీ వాటిని రుజువు చేయలేకపోయారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద అనేక నేరాలు మోపుతూ వచ్చారు, ఒకటి కూడా రుజువు చేయలేకపోయారు. ప్రియా దేవుని సేవకులారా, ప్రియా పరిశుద్ధులారా, నా నిమిత్తం జల్లి మేము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు. కనుక భూమి మీద సత్యవాక్యం బోధించినప్పుడు, నువ్వు సత్యంగా బ్రతికినప్పుడు, నీతిగా యథార్థముగా దేవునికి ఇష్టకరం బ్రతికినప్పుడు, దేవుని వాక్యాన్ని ఖండితంగా ఉపదేశించి బోధించి ఖండించి గద్దించి బుద్ధి చెప్పి దేవుని వాక్యాన్ని స్పష్టముగా బోధించినప్పుడు అనేకులు శత్రులు అవుతారు. రెండోది, అనేకమైన నేరాలు మన మీద మోపుతారు, పలు రకాలుగా బురద జల్లుతారు, పలు రకాలుగా నిన్ను అవమానపరుస్తారు. కనుక వారు అనేక భారమైన నేరాలు పౌరు మీద మోపుతూ వచ్చారు. యూదులు సమర్థులైన వారు వచ్చి వాటిని ఏమీ రుజువు చేయలేకపోయారు. దీని అర్థం ఏంటంటే, నీతిమంతుడు ధైర్యముగా ఉంటాడు. కనుక మన జీవితంలో మనము నీతిగా బ్రతికినట్లయితే శత్రువైన అపవాది కూడా మన మీద అనేకమైన నేరాలు మోపడం వారు ప్రయత్నం చేసినప్పుడు వాడు కూడా మన మీద ఏ నేరము కూడా రుజువు చేయలేడు. సాతానుడే రుజువు చేయలేనప్పుడు ఏ మనుషుడు కూడా నా మీద రుజువు చేయలేడు. ఇక్కడ గమనించినట్లయితే అప్పుడు పేస్తు చెప్తున్న మాట మనం గమనిస్తే, అందుకు పౌలు యూదుల ధర్మశాస్త్రమును గూర్చి గాని దేవాలయమును గూర్చి గాని ఆ కైసరి గూర్చి గాని నేను ఎంత మాత్రమును తప్పిదము చేయలేదని సమాధానము చెప్పాను. పౌలు పేస్తూ చెప్పాడు, అయ్యా నేను ధర్మశాస్త్రం గురించి వ్యతిరేకం మాట్లాడలేదు, నేను దేవాలయం గురించి వ్యతిరేకం మాట్లాడలేదు, నేను కైసరి ప్రభుత్వాన్ని గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదు అని చెప్పి సమాధానం చెప్పినప్పుడు, అయితే పేస్తు యూదుల చేత మంచివాడే అనిపించుకొని కోరి యెరూషలేమునకు వచ్చి అక్కడ నా ఎదుట ఈ సంగతుల గురించి విమర్శించేటకు నీకు ఇష్టమా అని పౌలుని అడిగెను. అందుకు పౌలు, కైసరు న్యాయపీఠం ఎదుట నిలువబడి ఉన్నాను, నేను విమర్శింపబడవలసిన స్థలం ఇదే, యూదులకును నేను అన్యాయమేమియో చేయలేదని తమరికి బావుగా తెలియను, నేను న్యాయమును తప్పి మరణమునకు తగినది ఏదైనా చేసిన యెడల మరణమునకు వెనికి తీయను. వీరు నా మీద మోపుచున్న నేరములలో ఏదైనా నిజము కాని యెడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరము కాదు, కైసరి ఎదుటనే చెప్పుకొందును అనుకొనును. అప్పుడు పేస్తు తన సభవారితో ఆలోచన చేసి, తరువాత కైసరి ఎదుట చెప్పుకొందును అనుకుంటువే కైసరి యొద్దకే పోదు అని ఉత్తరం ఇచ్చును. ఇక్కడ పేస్తు 9వ వచనంలో ఇక్కడ 8వ వచనంలో అడిగాడు. ఏమడిగాడంటే 9వ వచనంలో, అయితే నీవు యూదుల చేత మంచివాడు అనిపించుకోవాలని గనుక నీవు యెరూషలేముకు వస్తావా, అక్కడ న్యాయం తీర్పు తీరుస్తాను, అక్కడ మాట్లాడుదుము అంటే పౌలు అన్నాడు, నేను అక్కడికి రాను, నేను విమర్శింపవలసిన స్థలము కైసరి ఎదుటనే, నేను విమర్శించవలసిన స్థలము నేను ఈ స్థలంలోనే ఉంటాను తప్ప నేను అక్కడ రాను అంటూ, నేను అన్యాయమేమి యూదులకి చేయలేదు, నేను ఏ తప్పిదమును చేయలేదు, మరణమునకు తగినది ఏది నేను చేయలేదు, కనుక మరణమునకు వెనికి తీయను, వీరు నా మీద మోపుచున్న నేరంలో ఏది నిజము కాని యెడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరము కాదని కైసరి ఎదుట చెప్పుకొందును అనుకున్నాడు. పౌలు చెప్పాడు. కనుక పౌలు చెప్తున్న మాట ఏంటంటే, నేను నిలవబడిన స్థానము కైసరి ఎదుటనే, నేను యెరూషలేముకి రాను, నేను ఎక్కడనే విమర్శించబడాలి, నా స్థలం ఇదే, నేను రోమేడిని, నా సొంత గ్రామం ఇక్కడే, నాకు న్యాయం తీర్చేవారు కైసరే ప్రభుత్వమే తప్ప నేను యెరూషలేములోను తీర్పు తీర్చడానికి యెరూషలేములో నేను చావడానికి సిద్ధముగా లేను. అలాగని చెప్పి నేను యూదుల్ని అన్యాయము చేయలేదు, నేను న్యాయమును తప్పి మరణమునకు తగినది ఏదైనా నేను చేయలేదు, నేను మరణమునకు వెనికి తీయను, వీరు నా మీద మోపుచున్న నేరములో ఏది నిజము కాని యెడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరము కాదు, కైసరి ఎదుటే చెప్పుకొందును అని పౌలు
స్పష్టంగా చెప్పాడు. యూదులకి అన్యాయం చేయలేదు, మరణముకైనా నేను భయపడలేదు, మరణమునకు తగినది నేరము నేనేమీ చేయలేదు, కనుక నేను న్యాయంగా జీవిస్తున్నాను. నేను యెరూషలేముకు వెళ్ళను, నేను విమర్శింపవలసిన స్థలము కైసరు ఎదుటనే, నేను ఇక్కడే నేను జన్మించాను, నేను పుట్టుకతోనే రోమేయుడును, నా మరణము ఇక్కడే జరగాలి, నేను ఇక్కడే ప్రభు కొరకు హతసాక్షిగా చేయబడాలని, నేను మరణానికి కూడా నేను వెలికి తీనని పౌలు స్పష్టముగా చెప్పగలిగినప్పుడు ఆ పేస్తు ఏం చెప్పాడంటే, తన సభవారితో ఆలోచన చేసి కైసరు ఎదుటనే చెప్పుకుందని అనుకుంటేవే కైసరు యొద్దకే పోవుదు అని ఉత్తరం ఇచ్చాడు. కనుక మా దగ్గర నువ్వు తీర్పు తీర్చబడని చెప్పావు, కైసరు ఎదుటికి వెళ్తానని చెప్పావు, నువ్వు రోములోనే నువ్వు తీర్పు పొందుతావు, నిన్ను అక్కడికనే పంపిస్తామని చెప్పి పేస్తూ స్పష్టముగా తన వారితో ఆలోచన చేశాడు, తీర్పు తీరుస్తూ వచ్చాడు. దీని అర్థం ఏంటంటే, పౌలుకి ప్రభు మాట్లాడు, పౌలా నువ్వు భయపడకు, యెరూషలేములో నన్ను గురించి నువ్వు ఏ విధంగా సాక్ష్యం ఇచ్చావో, నువ్వు కైసరు ఎదుటి కూడా నువ్వు రోములు కూడా నా గురించి సాక్ష్యం ఇవ్వాల్సిందని చెప్పి ప్రభువే చెప్పిన మాట పౌలు ఇక్కడ పేస్తుకు స్పష్టంగా చెప్పాడు. పేస్తు తన వారితో ఆలోచన చేసి ఇతడు యెరూషలేముకు రానంటున్నాడు కనుక ఇతడు రోమికే పంపించండి, అక్కడే రోమా అది రాజుగారే అతనికి తీర్పు తీస్తాడని స్పష్టంగా చెప్పాడు. ఇక్కడ ఇంకో విషయం మనం గమనించినట్లయితే ప్రియ పరిశుద్ధులారా, దేవుని సేవకులారా, పౌలు అంటున్నాడు, యూదులకి నేను అన్యాయం చేయలేదు, నేను మరణమునకు వెలికి తీయను, నేను మరణానికి భయపడను, నా మీద వీరు ఎన్ని నేరములు మోపినా ఏదియు వాళ్ళు నిజము అది వాళ్ళు నిజము చేయలేరు, వారు చెప్పినవన్నీ అబద్ధాలని పౌలు స్పష్టంగా చెప్పాడు. ప్రియ దేవుని సేవకులారా, ప్రియ విశ్వాసులారా, ఈ వృత్తాంతం మనకి ఏం తెలియజేసిందంటే, పౌలు నీతిమంతుడు, పౌలు యథార్థవంతుడు, పౌల్లో సత్యం ఉంది, పౌల్లో న్యాయం ఉంది, పౌల్లో ఏ కల్మషము, ఏ మచ్చ, ఏ డాగు లేదు. అలాగే నా జీవితంలో కూడా మన శత్రువులు మన మీద ఎన్ని నేరములు మోపినా, ఎన్ని రకాలుగా మనల్ని గురించి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు కూడా మన జీవితంలో సృష్టికర్తన దేవునికి మనము నిందారహితులుగా ఉండాలి, ప్రజల దృష్టిలో కూడా నిందారహితుగా ఉండాలి. ఇదే పౌలు 23 అధ్యాయం అంటున్నాడు, ఏమన్నాడంటే, కనుక నా మనస్సాక్షికి కల్మషమును నేను నా 23 అధ్యాయులు ఏమని చెప్పాడంటే, మంచి మనస్సాక్షి గలవాడినై నీ దేవుని ఎదుట నడుచుకునిచున్నాను. పౌలు ఏంటంటే మంచి మనస్సాక్షి కలిగిన వాడు. ఇదే విషయాన్ని మరలా 23 అధ్యాయంలో 2వ పర్యాయం కూడా పౌలు ఇదే విషయాన్ని మరలా ఆ 2వ పర్యాయం కూడా చెప్తూ 25 అధ్యాయంలో చెప్తూ వచ్చాడు. కనుక ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తుందంటే, కనుక ఇది ఏమి మనకు రుజువు చేస్తుందంటే, మనము నిరపరాధులుగా ఉండాలని. చూడండి 16:24-16లో ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు నేను అభ్యాసము చేసుకొనిచున్నాను. నిజమైన సేవకుడు, నిజమైన విశ్వాసికి ఎల్లప్పుడూ మనస్సాక్షిని వాళ్ళు ఆధారపడి ప్రభువుకు అప్పగించుకుంటారు. రెండో విషయం మనం గమనిస్తే 13వ వచనములో, కొన్ని దినములైన తర్వాత రాజైన అగ్రప్పయు బెర్నీకేయు పేస్తు దర్శనమునకు చేసుకున్నటకు కైసరుకు వచ్చరి. వారక్కడ అనేక దినములు ఉండగా పేస్తు పౌలు సంగతి రాజునకు తెలియజెప్పిన గనుక పేస్తు విడిచిపెట్టిపోయిన ఒక ఖైదీ ఉన్నాడు. నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులను యూదుల పెద్దలను అతని మీద తెచ్చిన ఫిర్యాదు తెలుసుకొని అతనికి శిక్ష విధింపవాలని వేడుకొనిరి. అందుకు నేను నేరము మోపబడిన వాడు నేరము మోపిన వారికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరమును గుర్చి సమాధానము చెప్పుకున్నటకు అవకాశం ఇయ్యక మునుపు ఏ మనుషునైనను అప్పగించుటకు రోమీల ఆచారము కాదని ఉత్తరమిచ్చిరి. ఇక్కడ గమనించినట్లుగైతే అగ్రప్ప రాజుయు బెర్నీకేయు వారు బయలుదేరి వారు ఎక్కడికి వచ్చారు? కైసరికి వచ్చారు. కైసరులో అనేక దినాలు ఉన్నప్పుడు పేస్తు పౌలు గురించి ఆ అగ్రప్ప రాజుకి బెర్నీకే అనే వ్యక్తికి ఈ విషయాలని చెప్పి, ఒక ఖైదీ పేస్తు విడిచి వెళ్ళిపోయిన ఖైదీ ఉన్నాడు, అతని పేరు పౌలు, అతను ప్రధాన యాజకులకును యూదుల పెద్దలకును అతని మీద కొన్ని ఫిర్యాదులు ఉన్నాయి, అతని మీద కొన్ని నేరాలు మోపారు. అయితే వారు
అతనికి తీర్పు తీర్చి అతన్ని మరణశిక్ష విధించమని వాళ్ళు ఆజ్ఞ జారీ చేశారు. కానీ పౌలు ఇక్కడ 16వ వచనం అన్నాడు, అందుకు నేను నేరము మోపబడిన వాడు నేరం మోపిన వారికి ముఖాముఖిగా వచ్చి అతని మీద మోపబడిన నేరమును గుర్చి సమాధానము చెప్పుటకు అవకాశం ఇయ్యకమునుపు ఏ మనుషులను అప్పగించుటకు రోమీల ఆచారము కాదని ఉత్తరం ఇచ్చానని చెప్పాడు. కనుక ఇక్కడ పేస్తూ కనుక ఆ రీతిగా కనుక ఇద్దరు ఎవరైతే పౌలు మీద ఫిర్యాదు చేశారో, నిందలు మోపారో, అపవాదులు మోపారో, అటువంటి వారు వచ్చి ముఖాముఖిగా మాట్లాడినప్పుడు అతనికి మేము తీర్పు తీరుస్తాము. కానీ మీరు ముఖాముఖిగా రాక, యథార్థంగా రాక, కొంతమంది కూడా యథార్థంగా మాట్లాడరు, యథార్థంగా ముఖాముఖిగా రారు, కూర్చొని వాళ్ళు మంచిగా మాట్లాడు, ఎక్కడెక్కడో చెడ్డ సమాచారాలను ప్రకటన చేసేవారు సేవకులు, విశ్వాసులుగా చాలామంది ఉంటారు. కనుక ఎవరి గురించి ఏదైనా మాట్లాడితే లేనిపోను చెప్తారు తప్ప ఉన్న విషయాన్ని చెప్పరు. ఇక్కడ పేస్తూ ఏమంటుందంటే, మీరు ముఖాముఖిగా వచ్చి అతని మీద నేరం మోపండి, అప్పుడు నేను మిమ్మల్ని పౌలుని మీకు అప్పగిస్తాను తప్ప, పౌలుకి శిక్ష విధిస్తాను తప్ప. కనుక మీరు రాకుండా ఆ రీతిగా నేను రోమీలమైన మేము ఏక తీర్పు తీర్చకుండా రోమీల్ని ఎవరిని మేము అప్పగించడం సాధ్యము కాదు అని స్పష్టంగా చెప్తూ వచ్చాడు. 17వ వచనం, కాబట్టి వారు అక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యమేమీ చేయక మరునాడు న్యాయపీఠం మీద కూర్చుండి ఆ మనిషిని తీసుకొని రమ్మని ఆజ్ఞాపించదని. నేరం మోపిన వారు నిలిచినప్పుడు నేను అనుకున్న నేరంలో ఒకటైనను అతని మీద మోపిన వారు కారు. అయితే తమ మతమును గూర్చియు చనిపోయిన యేసుని గూర్చి, యేసు అను ఒకని గూర్చియు ఇతనితో వారికి కొన్ని వివాదములు ఉన్నట్టు కనబడును. కానీ 17వ వచనం చూస్తున్నట్లయితే పౌలుని వారు కూడి వచ్చి ఆలస్యమే చేయక మరునాడు న్యాయపీఠం మీద దిగి పౌలుని తీసుకుని రమ్మని ఆజ్ఞాపించారు. వారు పౌలుని తీసుకుని వచ్చినప్పుడు నేరము మోపిన వారు నిలిచినప్పుడు నేను అనుకున్న నేరములో ఒకటైనను వారు అతని మీద మోపిన వారు కాదు. ఆ వ్యక్తి అనుకున్నాడు, పేస్తూ అనుకున్నాడు, అతని మీద అనేక నేరాలు మోపుతూ వచ్చారు, కానీ దేనిని వారు రుజువు చేయలేకపోయారు. అయితే వాళ్ళు ఉన్న డౌట్, అధిపతిలో ఉన్న డౌట్ ఏంటంటే చూడండి 19వ వచనంలో, అయితే తమ మతమును గూర్చి చనిపోయిన యేసు అని ఒకని గూర్చి ఇతనితో వారికి కొన్ని వివాదములు ఉన్నట్టు కనబడును. ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పాను. నేనిట్టి వాదముల విషయమై ఎలాగూ విచారింపవలనో ఏమియో తోచక యెరూషలేముకు వెళ్ళి అక్కడ వీటిని గూర్చి విమర్శించబడుటకు అతనికి ఇష్టమేమో అని అడిగితిని. అయితే పౌలు చక్రవర్తి విమర్శనకు తను నిలిపి ఉంచవలని చెప్పుకున్నందున నేను అతన్ని కైసరునొద్దకు పంపించే వరకు నిలిపి ఉంచవలని ఆజ్ఞాపించదనను. అందుకు అగ్రప్ప, ఆ మనుషుడు చెప్పుకున్నది నేనును వినగోరుచున్నానని పేస్తూ అనగా అతడు రేపు వినవచ్చునని చెప్పాను. కనుక ఇక్కడ విన్న డౌట్ ఏంటంటే చూడండి, ఇక్కడ 19వ వచనం చూస్తే అయితే తమ మతమును గూర్చి ఒకటి, రెండోది చనిపోయిన యేసుని గూర్చి, మూడోది కొన్ని వివాదములు వారికి ఉన్నట్టుగా వారి ఆలోచనలు ఉన్నాయని ఈ పేస్తూ అనుకున్నాడు. యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పాను. ఒకటి మతమును గూర్చి, రెండోది చనిపోయిన యేసుని గూర్చి, మూడోది వారి మధ్య కొన్ని వివాదాలు, కొన్ని అనుమానాలు, కొన్ని వ్యతిరేకతలు, కొన్ని తెలియని రహస్యాలు వాళ్ళు ఉన్నాయి, వాళ్ళు వాదన ఉన్నాయి. ఈ పౌలు అనేవాడు యేసు ఇంకా బ్రతికి ఉన్నాడని చెప్తున్నాడని చెప్పి ఈ ఆలోచన కూడా వారిలో ఉన్నది. నిత్య వాదముల విషయమై ఎలాగూ విచారింపవలనో ఏమియూ తోచక యెరూషలేమునకు వెళ్ళి అక్కడ వీటిని గూర్చి విమర్శించేటకు అతనికి ఇష్టమేమో అని అడిగాను. అయితే పౌలు, మరి మతముని గురించి వివాదాలు ఉన్నాయి, చనిపోయిన యేసుని గురించి సమస్యలు ఉన్నాయి, కొన్ని మీలో వివాదాలు, కొన్ని గొడవలు, కొన్ని మనస్పర్ధలు ఉన్నాయి. ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పాడని నేను ఇట్టి వివాదములన్నింటిని గురించి విని యెరూషలేముకి వెళ్తే, యెరూషలేములో యూదులు ఉన్నారు, అక్కడ ధర్మశాస్త్రం ఉంది,
అక్కడున్న ప్రభువుని ఎరిగిన వారు ఉన్నారు. అక్కడ ఈ సమస్యలన్నీ పరిష్కరించుచని పేస్తూ పౌలుని అడిగాడు. పౌలు ఏమంటాడంటే, అయితే పౌలు చక్రవర్తి విమర్శనకు తన్ను నిలిపి ఎంచవలనని చెప్పుకున్నందున నేను అతన్ని కైసరి యొద్దకు పంపించు వరకు నిలిపి ఉంచవలని ఆజ్ఞాపించు. పౌలు ఏమంటుందంటే, నేను యెరూషలేముకు రాను, నేను రోముకు వెళ్తాను. రోమి చక్రవర్తి ఎదుట, రాజు ఎదుట నన్ను నేను విమర్శించుకొని నన్ను నేను ప్రభువుకు అప్పగించుకుంటానంటే ఈ పేస్తు అన్నాడు, సరే నువ్వు కైసరికే వెళ్దువు, నేను కైసరికే పంపిస్తానని చెప్పి ఒప్పుకున్నాడు. 2వ వచనంలో, అందుకు అగ్రప్ప ఆ మనుష్యుడు చెప్పుకున్నది నేను వినగోరుచున్నానని పేస్తూ అనగా అతడు రేపు వినవచ్చునని చెప్పాను. ఇక్కడ అగ్రప్ప రాజు ఉన్నాడు. ఈ రాజు ఏమంటుంది పేస్తూ, ఆ మనుషుడు చెప్పుకున్నది నేను కూడా వినాలనుకుంటున్నాను అని అగ్రప్ప రాజా అన్నాడు. అందుకు పేస్తూ అన్నాడు, రేపు మీరు వినవచ్చు అని స్పష్టంగా చెప్పాడు. 28వ వచనంలో, కాబట్టి మరునాడు అగ్రప్పయు బెర్నీకేయు మిక్కిలి ఆడంబరముతో వచ్చి సహస్రాధిపతులతోనూ పట్టణ మందలి ప్రముఖులతోనూ అధికార మందిరములో ప్రవేశించిన తరువాత పేస్తు ఆజ్ఞీయగా పౌలు తేబడును. అప్పుడు పేస్తు, అగ్రప్పరాజా, ఇక్కడ మాతో ఉన్న సమస్త జనులారా, మీరు ఈ మనిషిని చూచున్నారు. యెరూషలేములో ఎక్కడను యూదులందరూ వీడు ఇక బ్రతక తగడని కేకలు వేయచ్చు అతని మీద నాతో మనవ చేసుకొనిరి. అతడు మరణమకైనను తగినది ఏమీయు చేయలేదని నేను గ్రహించి ఇతడు చక్రవర్తి ఎదుట చెప్పుకుందునని అనినందున ఇతని పంప నిశ్చయించి ఉన్నాము. ఇక్కడ గమనించినట్లయితే అగ్రప్ప రాజా బెర్నీకేయు ఆడంబరముతోను సహస్రాధిపతులతోనూ అధిపతులతోనూ ప్రముఖులతోనూ అధికార మందిరములో ప్రవేశించి పేస్తు పౌలుని అక్కడికి తెమ్మని ఆజ్ఞాపించారు. కనుక పౌలుని అక్కడ తీసుకొచ్చినప్పుడు అగ్రప్ప రాజా ఇలాగ మాట్లాడుతూ అప్పుడు పేస్తు అగ్రప్ప ఇలాగ అన్నారు, ఇక్కడ మాతో నీవు సమస్తమైన జనులారా, ఇక్కడ ఉన్న సమస్తమైన జనులారా, మీరు ఈ మనిషిని చూచున్నారు. యెరూషలేమును ఇక్కడను యూదులందరూ వీడు ఇక బ్రతక తగడని కేకలు వేయచ్చు అతని మీద నాతో మనవ చేసుకున్నాడు. వీడు ఇక్కడ బ్రతక తగడు, వీడు మరణమునకు పాత్రుడు అని మీరు నాకు మనవ చేశారు. ఇతడు మరణమునకు తగినది ఏదియో చేయలేదని నేను గ్రహించి ఇతడు చక్రవర్తి ఎదుట చెప్పుకుందునని అనినందున ఇతన్ని పంప నిశ్చయించి ఉన్నాము. ఇతడు మరణమునకు తగినది ఏదియో చేయలేదు. యెరూషలేములో ఉన్న యూదుల పెద్దలారా, సమస్తమైన ప్రజలారా, ప్రధాన యాజకులారా, అధికారులారా, ఈ పౌలు అనేవాడు మరణమునకు తగినది ఏదియో చేయలేదని గ్రహించాను. ఇతడు రోముకు వెళ్ళాలని, రోములోనే రాజు ఎదుట తన తీర్పు పొందాలని, తన మరణాన్ని అక్కడే అనుభవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు గనక ఇతన్ని రోముకు పంపిస్తానని చెప్పి పేస్తు గనుక అగ్రప్ప రాజా స్పష్టంగా చెప్పారు. అతని గూర్చి మన ఏలిన వాని పేరట వ్రాయిటకు నాకు నిత్యమైనది ఏమీయూ కనబడలేదు గనుక విచారణ అయిన తరువాత వ్రాయిటకు ఏమైనా నాకు దొరకవచ్చునని మీ అందరి ఎదుటికిని అగ్రప్ప రాజా ముఖ్యమును మీ ఎదుటను ఇతనిని రప్పించున్నాను. ఖైదీ మీద మోపబడిన నేరములను విమర్శింపకుండా అతన్ని పంపుట యుక్తము కాదని నాకు తోచున్నదని పేస్తూ చెప్పాడు. అగ్రప్ప రాజు ఎదుట పేస్తూ ఈ మాట్లాడుతూ, సమస్త జనులారా, ఈ మనుషుని మీరు చూచున్నారు. యెరూషలేములో ఎక్కడను యూదులందరూ వీడు ఇక బ్రతక తగడని కేకలు వేయచ్చు అతని మీద నాతో మనవ చేసుకున్నారు. ఇతడు మరణమునకు తగినది ఏదియో చేయలేదని నేను గ్రహించి ఇతడు చక్రవర్తి చెప్పుకుందనని అనినందున ఇతన్ని పంపనిచ్చించున్నాను. ఇతని గూర్చి మన ఏలిన వారి పేరట వ్రాయిటకు మరి నిత్యము ఏమీయూ కనబడలేదు కనుక విచారణ అయిన తరువాత విచారిస్తే ఇతరుల గురించి ఏమైనా వ్రాయిటకు దొరకవచ్చునని మీ అందరి ఎదుటికిని అగ్రప్ప రాజా ముఖ్యముగా అతని ఎదుటికిని మీ ఎదుటికిని ఇతని రప్పించాను. ఖైదీ మీద మోపబడిన నేరములను విమర్శింపకుండా
అతన్ని పంపుట యుక్తము కాదని నాకు తోచు. ఇతని మీద నేరము మోపకుండా, నేరము రుజువు చేయకుండా ఇక్కడి నుండి అతన్ని రోముకు పంపించడానికి నాకు ఇష్టము కాదు అని చెప్పి ఫేస్తు స్పష్టముగా వారిదుట తీర్పు తీర్చారు. అయితే ఏదైనా పౌలు యందు లోపము దొరుకుతుంది అని చెప్పి వారు రాయడానికి అవకాశం దొరుకుతుంది, అది ఆ ఉత్తరంలో రాయొచ్చని రోము రాజుకి రాయొచ్చని వాళ్ళు ఆలోచన చేశారు. కానీ పౌల్లో ఏ లోపమైనను ఏ తప్పైనను కనబడదని ఫేస్తు ఇతడు మరణమునకు తగినది ఏదియో చేయలేదని నేను గ్రహించాను, అందుకే ఇతన్ని కైసరికి రోముకు పంపిస్తానని స్పష్టంగా చెప్పారు. చూసారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద కూడా ఏ నేరం ఒప్పకుండా పిలాతు కనుక ఇతని మీద ఏ నేరము నాకు కనబడలేదు, ఇతని నీతిమంతుడు నాకు అగపడుతుందని చెప్పి, ఇతని పాపము నా మీద నా పిల్లల మీద రాకుండా ఉండాలని చెప్పి నా భార్య కూడా కబురు చేసింది తన మనసులో ఉంచుకొని తన చేతులకు కడుక్కున్నాడు. నేను ఇతని సిలువ వేయట్లేదు అంటే ప్రజలు అన్నారు, అతని సిలువేయమని కేకలేశారు. కనుక నాకు ఒక అవకాశం వచ్చింది. కనుక పస్కా పండుగ వచ్చినప్పుడు ఒక ఖైదీని విడుదల చేయటం వాడుక, యేసు మీ దృష్టిలో మతద్రోహి, రాజద్రోహి, అంతకుడు కనుక నేను యేసుని విడుదల చేస్తున్నాను. యేసు కావాలా, బరబ్బా కావాలంటే బరబ్బా బందిపోటు దొంగ కావాలా, మీ యూదుల రాజు కావాలంటే అతడు మాకు రాజు కాదు, కనుక మాకు బరబ్బే కావాలని యేసుని ఏమని చేయాలంటే సిలువేయమని కేకలేశారు. కనుక పిలాతు ఏది కూడా అతని నేరం రాయకుండా వారి కేకలే వారిని గెలుచునని చెప్పి తీర్పు తీర్చి వారి కేకలే వారిని గెలిచినని చెప్పి ఇతని సిలువేయమని ఆజ్ఞ జారీ చేశాడు. పౌలులో కూడా ఏ నేరమైనను ఏ తప్పైనను మరణం తగినది ఏదైనను యూదులకి వ్యతిరేకముగానను కైసరికి వ్యతిరేకముగానను దేవాలయం వ్యతిరేకముగానను ఏ నేరము చేయలేని వాడుగా పౌలు కనిపిస్తున్నాడు. ప్రియ దేవుని సేవకులారా, ప్రియ పరిశుద్ధులారా, మన జీవితంలో కూడా ఏ నేరమైనను ఏ తప్పైనను చేయలేని వారుగా మన మనస్సాక్షి ఎల్లప్పుడూ మనం నిర్దోషమైందిగా ఉంచుకున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటాడు. గనుక నా ఆత్మ లేనివాడు నావాడు కాడు. దాని భక్సింగ్ గారు మన మనుషులు గనుక అనేక లోపాలు ఉండొచ్చు ఈ లోకములో, కనుక కోపం ఉండొచ్చు, ఏదో కనుక నీ అవిధేయతలు వ్యక్తిగత మనిషిని గమనించినప్పుడు ఏదైనా లోపము కనిపించవచ్చు. కానీ కనుక తన యొక్క సేవా జీవితంలో దేవుని కొరకు జీవించేటప్పుడు పౌలు గారు భక్సింగ్ గారి గురించి కూడా కోషి గారు రాశారు. మట్టి పాదాలని భక్సింగ్ గారు వ్యక్తిగత లోపాలన్నీ రాశారు. కానీ పౌలు యొక్క జీవితంలో, యేసుప్రభు జీవితంలో ఏ లోపము లేదు. నా జీవితంలో కూడా భక్సింగ్ గారి గురించి రాసినట్లుగా మన శత్రువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన గురించి ఎరిగిన వారు కావచ్చు, మన వ్యక్తిగత లోపాలు రాసి ఉండొచ్చు. కానీ పౌలు మీద, యేసుప్రభు వారి మీద ఏ నేరము కూడా వారు రుజువు చేయలేకపోయారు. అలాగే మనము కూడా మన వ్యక్తిగత లోపము కూడా లేని వారుగా, మనము అనుదినము ఆయన రక్తములో కడగబడేవారుగా, మనల్ని మనము శుద్ధీకరించుకున్న వారుగా, మనస్సాక్షి కల్మషము తోచుకున్నట్లుగా నిర్మలమైన హృదయము గలవారమై, ప్రోక్షించబడిన హృదయము గలవారమై, దేవుని వాక్యము చేత దినదినము శుద్ధీకరించుకునే వారంగా మనల్ని మనము ఆయనకి అప్పగించుకోవాలి. ఆ రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు రాబోతున్నారు. ఆయన వచ్చినప్పుడు మనము హేబేలు వలె నిర్దోషులుగా మనము ప్రభు రాజ్యానికి సిద్ధపడి ఉండాలి. ఆ రీతిగా దేవుని సేవకులుగా, పరిశుద్ధులుగా, పౌలు వలె నిర్దోషులుగా, యేసు ప్రభువాల వలె నిర్దోషులుగా, మా జీవితంలో ఏ మట్టి పాదాలములు ఏమీ లేకుండా మేము కూడా నిర్దోషులుగా ఉన్నట్లుగా నీ రక్తంలో మమ్మల్ని కడిగాని మనల్ని మనము ఆయనకు అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయా నీకు స్తోత్రాలు. పౌలు జీవితాన్ని మా ముందుంచావు, నీకు స్తోత్రాలు. ఇగో మా జీవితంలో కూడా మేము నిర్దోషులుగా నిలబడి నీ రాజ్యంలో ప్రవేశించేవారుగా మమ్మల్ని అభిషేకించి నీ మరణ పునరుద్ధానములో మమ్మల్ని పాలువారుగా చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు,
పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం తాను ప్రేమించు వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆ దినములలో దేవోక్తి, ఆ దినములలో దేవోక్తి, అరుదాయను దేవుని వాత, అరుదాయను దేవుని వాత. ఆ దినములలో దేవోక్తి, ఆ దినములలో దేవోక్తి, దైవోక్తి ప్రత్యక్షత, దైవోక్తి ప్రత్యక్షత. దొరుకునది అరుదాయనట, దొరుకునది అరుదాయనట. ఆ దినములలో దేవోక్తి, ఆ దినములలో దేవోక్తి. అందరికీ ప్రైజ్లార్డ్.